నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేచి చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా. తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నా నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకనాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే పొంకనాల పోసిగానికి 3 ఏళ్ళు 36 దొడ్లు అని వెనకడికి పెద్దోళ్ళు చెప్పారు. పొంకనాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్నా వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలి పని లేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. 94 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము. ఇప్పటికన్నా ఆయన జ్ఞానోదయం అయింది. గతంలో ఆయన ఏం మాట్లాడినా ఒకసారి సోషల్ మీడియాలో పెడుతున్నారు, చూసుకోమని. ముఖ్యమంత్రిగా శాసనసభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏం మాట్లాడిండు, బయట ఏం మాట్లాడిండు, సభలలో ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఒక్కసారి చూడమన్నారు. అంతెందుకు, నల్గొండలో సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడినో మీకు ఒక్కసారి చూడండి. ఆయన అహంకారము ఇంకా కూడా అనగలేదు. हमारा लुक कहीं पर भी अलग नज़र नहीं आया. हम लोग हमेशा एक ही बात बोलते, आपको क्या चाहिए, आइस और नाइस. आइस का मतलब इनकम टैक्स, सीबीआई, ईडी. नाइस का मतलब नारकोटिक्स, इनकम टैक्स, सीबीआई, ईडी. तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन है ये फ्रंटल ऑर्गेनाइजेशंस को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे. इससे पहले ईडी पहले आते थे, बाद में मोदी जी. कल अचानक तेलंगाना में ईडी और मोदी दोनों मिलके एक साथ में आ गए. तो ये केस का मामला तेलंगाना से कोई लेना देना नहीं है, दिल्ली से ये केस जुड़ा हुआ है. केजरीवाल सरकार के खिलाफ केस बना है, वो सिलसिले में बहुत सारे लोग अरेस्ट हो गए. उसमें एक 4-5 लोगों को तेलंगाना से भी उठाए. तो इसमें कांग्रेस का जो अप्रोच है मोदी जी सरकार के खिलाफ, तेलंगाना को वही सोच है. हमारा केंद्र अध्यक्ष या हमारा पार्टी नेता लोग जो बोल रहे हैं वही बात हम मदद दे रहे हैं, इसमें कोई फर्क नहीं है. मगर तेलंगाना में जो नाटक चल रहा है ये नाटकबाज बंद करो बोल के हम कह रहे हैं. See, I don't change my stand. Still I am supporting my party stand. Here in tunes of Modi only they are playing.
Just one day before the notification, they have arrested Kavita for political benefit for BRS and BJP. They are acting like their frontal organization. So still my statement is same. I don't change my stand. This arrest also part of the politics. Influenced by Narendra Modi ji. అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చిండ్రో ఆ లెక్క కూడా బయటపెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు, నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసింది ఎవరు, ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు. ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని, ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చిండ్రో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏందేంది? ఎస్, డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము రెఫరెండంగా భావిస్తున్నాం. మా పనితనాన్ని 100 రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము, మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము, వాటిని తప్పకుండా అమలు చేస్తాము. మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓటేయండి అని చెప్తున్నాం. 10 ఏళ్ల మోడీ పరిపాలన, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 100 రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఈ మూడిటిని విశ్లేషించి మూడిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయండి, ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే.